డీటెయిల్స్ చూస్తే ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో రాణించాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకళ్ళ జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బాలాజీ కన్వెన్షన్ హాల్లో జరిగిన పట్టణ ఆర్యవైశ్య సంఘ ప్రమాణ స్వీకారానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పట్టణంలో ఆర్యవైశ్యులు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి ఆర్యవైశ్యులను గుర్తించి పలు సంక్షేమ పథకాలతో పాటు 10% రిజర్వేషన్ కల్పించారని అన్నారు. ఆర్యవైశ్యులు వ్యాపారంలో రంగంలోనే కాక రాజకీయాలకు కూడా రావాలని కోరారు. అనంతరం పట్టణ అధ్యక్షులుగా మంచాల రంగయ్య, ప్రధాన కార్యదర్శిగా మీలా వంశీ, కోశాధికారిగా దేవరశెట్టి సత్యనారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ గా కుక్కడపు శ్రీనివాసరావులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పిరమాళ్ల అన్నపూర్ణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పల లలిత ఆనంద్, వాసవి సేవా కేంద్రం అధ్యక్షులుగా కాసనగొట్టు రాజశేఖర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. తప్పుగా భావించండి, మరోసారి క్షమించవలసిన చేయవలసి. నేను సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్య సంఘములకు అధ్యక్షులుగా కానీ ఇలా రెప్పపాటు కూడా కరెంటు పోకుండా జరుగుతున్నటువంటి పరిస్థితి తెలంగాణ ప్రభుత్వంలో మీ యొక్క సహకారంతో, మీ ఆశీర్వాదంతో, మీరిచ్చిన ఓట్లతోటి శాసనసభ్యుడైనటువంటి జగదీష్ రెడ్డికి విద్యుత్ శాఖ మంత్రి ఇవ్వటం, ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా కరెంటు విధానం, అందులో మీ యొక్క సహకారం ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అందుకనే ఒక పక్క 24 గంటల వచ్చిన కరెంటు కూడా మేము ఇస్తున్నాం రైతులకు. ఎందుకు చెప్తున్నారంటే రైతు బీమా కింద ఇస్తున్నాం. ఒక పక్క కాళేశ్వరం జలాలు ఈ ప్రాంతానికి తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ ప్రాంతానికి 2.5 లక్షల ఎకరాల నీళ్లు తీసుకొచ్చినటువంటి ఘనత కూడా కేసీఆర్ గారిది, జగదీష్ రెడ్డి గారిని మీకు మనం చేస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే రైతులు బాగుంటేనే ఖరీదారులు, కమిషనర్లు, వ్యాపారులు బాగుంటారు. రైతు లేదే రాజ్యం లేదు. రైతే దేశానికి అన్నం పెట్టే రాజు కాబట్టి ఆ రైతును కాపాడితే దాని ద్వారా అన్ని వర్గాలు కూడా మంచిగా బతుకుతాయనేటువంటి ఆలోచనతోటి ఈనాడు ముఖ్యమంత్రి గారు గోదావరి జలాలను ఈ ప్రాంతానికి తీసుకురావడం జరిగిందని చెప్పి సందర్భంగా మీకు మనం వర్షాలు పడి కాలం మంచి ఉంది. ఇక్కడ ఎన్నికైనటువంటి సంఘ సభ్యులందరూ కూడా నాకు స్నేహితులే, ఎప్పుడు కలిసి తిరుగుతున్న వాళ్ళనే. నా ఉద్దేశం ఏంటంటే పదవులు శాస్త్రం కాదు. ఆఫ్టర్ 6 సంవత్సరాల పార్లమెంట్ సభ్యులు పదవిని చూసుకొని నేను ఇంకా ఎక్కువ తక్కువ మాట్లాడి ఎవరితోటి కలయికగా లేకుంటే 6 సంవత్సరాల తర్వాత నా వెంట ఎవరు కూడా ఉండాలని చెప్పి వాస్తవం నాకు తెలుసు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.